కందిలో సరస్వతి దేవాలయంలో జరుపుకుంటున్నాము. భక్తులందరూ చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ ఆలయ ప్రత్యేకత అంటే సరస్వతీదేవి కాకుండా నిమిషాంబదేవి గారు, తర్వాత ఆంజనేయ స్వామి గారి ఆలయాలు ఉన్నాయి. చాలామంది వస్తారు. ఈ ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుపుతారు. చాలామంది నిష్ఠగా చేసుకుంటారు. దీని తర్వాత చండీ యాగం కూడా ఉంటుంది. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః ప్రకృత్యై భద్రాయై నేతా ప్రణతా స్మతాం. ఈ యొక్క కంది దేవాలయము నాంపల్లి ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసి ఇప్పటికీ 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. అదేవిధంగా ఈరోజు కార్యక్రమము గణపతి పూజ, పుణ్యాహవాచనము, అమ్మవారికి నవరసాలు 9 రకాల పండ్ల రసాలతోనే అభిషేకము పూర్తయింది. ఇప్పుడు మండపారాధన జరిగిన తర్వాత చండీ హోమం అంతా నిర్వహించుకుంటాము. ఈ యొక్క జ్ఞాన సరస్వతీ దేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కళ్ళు కూడా పాత్రలవుతున్నారు. వాళ్ళ యొక్క మొక్కుబడిగా 21 ప్రదక్షిణాలు చేసుకొని వాళ్ళ మొక్కుబడి తీర్చుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహము దినదిన ప్రవర్ధమానమవుతున్నది. శ్రీ 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 మాధవానంద స్వామి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు విశేషమైనటువంటి పూజలన్నీ కూడా 2 గంటల వరకు జరుగుతాయి. తర్వాత అన్నదాన కార్యక్రమం అవుతుంది. ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి అభివృద్ధి పదంలో నడపడానికి కరుణాకర్ గారు, ముఖ్యంగా నాంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో కరుణాకర్ గారు చాలా శ్రమకు ఓర్చి వాళ్ళ యొక్క శక్తినంతా కూడదీసి అమ్మవారికి కేటాయించి అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు. వారి సేవ ఎంత దివ్యంగా శోభిస్తుంది అంటే అమ్మవారి అనుగ్రహానికి అంత ముఖ్యంగా నడవబడుతుంది. కాబట్టి ఆ యొక్క నాంపల్లి ట్రస్ట్ వాళ్ళకి, ముఖ్యంగా కరుణాసాగర్ వారికి ఆ యొక్క జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా మనమందరము కోరుకుంటూ, భక్తులకు కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క కోరికలు తీరాలని అమ్మవారిని నమస్కారం చేసుకుంటున్నాం. బోలో సరస్వతి మాతాకి జై. కరుణాకర్, నేను కువైట్లో పనిచేస్తాను ఫైనాన్స్ కంట్రోలర్గా. సో ఈ ఆలయ నిర్మాణము మా ఫ్యామిలీ ట్రస్ట్ పేరు మీద, నాంపల్లి టెంపుల్ ట్రస్ట్ మీద ఈ ప్రాంతాన్ని నేను సమర్పించాను. తర్వాత ఈ దేవాలయం ఒకటే కాదు, ఆ దేవాలయానికి సంబంధించిన స్టాఫ్ ఉండడానికి వాళ్ళ క్వార్టర్స్ కూడా కట్టించాము ఇక్కడ పక్కన. ఇది ఈ దేవాలయం మా అమ్మ నాన్నగారి జ్ఞాపకార్థం కట్టించాను. ఇక్కడ పాల్గొన్నవారు, ఈరోజు పాల్గొనేది మా అన్నయ్య గారు పద్మశ్రీ నాంపల్లి దివాకర్ సారు. ముందు డిఎల్ఆర్ఎల్ డైరెక్టర్గా ఉన్నారు, ఇప్పుడు రిటైర్ అయ్యారు. మా ట్రస్ట్కి చైర్మన్ అన్నయ్య గారు ఉన్నారు. దాంతోపాటు ఇక్కడంతా వేరే ఈ శరత్ బాబు, ఆయన రైల్వేలో టీచర్గా చేసి ఆయన రిటైర్ అయ్యారు. ఆయన కూడా ఇప్పుడు పాల్గొంటున్నారు. నా పేరు నాగరాజ్ అండి. నేను వాటర్ బోర్డ్లో పనిచేస్తాను. హైదరాబాద్ వాటర్ బోర్డ్లో పనిచేస్తాను. ఇక్కడ టెంపుల్కి ఎవ్రీ ఇయర్ నేను వస్తాను. 2010లో ప్రతిష్ఠించాను. చాలా బాగా పూజలు జరుగుతాయి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చి నేను పూజలు చేస్తాను. నా పేరు శ్రీధర్ అండి. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నాకు అదృష్టంగా భావిస్తున్నాను చండీ యాగంలో భాగస్వామ్యం అవుతున్నందుకు. ఆ దేవుని సరస్వతీ మాత కటాక్షాలు అందరికీ ఉండాలని. వాళ్ళ నాన్నగారైన మా మామగారు సరస్వతీ దేవి ఉపాసన చేశారు, తపస్సు చేశారు. సరస్వతీ దేవి ప్రత్యక్షమైంది ఆయనకి. దానివల్ల ఆయన సరస్వతీ దేవి పూజ చేయడము అవన్నీ చేయడం మొదలు పెట్టాము. దానికి వాళ్ళ జ్ఞాపకార్థం ఈయన ఇక్కడ అంతా కష్టపడి గుడి కట్టించారు. చాలా ప్రశస్తమైనది అమ్మవారు. మేము ఏ పూజలైనా వార్షికోత్సవమైనా వస్తాము, అభిషేకాలు చేపిస్తాము, ఓడి బియ్యాలు అన్నీ సమర్పించుకుంటాము. గుడి కట్టి నుండి ఇక్కడనే వస్తున్నాం పోతున్నాము. మాకు అమ్మవారు బాగానే చూస్తుందండి. మేము నేరడ్మెట్ నుండి వచ్చినామండి. నేరడ్మెట్ మా మరిది గారి నేరడ్మెట్ నుండి వచ్చింది. పూజ నువ్వు కువైట్లో ఉంటుంది అని చెప్పు. స్నేహ స్నేహ గట్టిగా మాట్లాడు. కువైట్ నుంచి. బాగుంది, లైక్ చాలా ఇండియా నుంచి వస్తాం. సరస్వతీదేవి మరి ఆంజనేయ స్వామి భక్తులు
సో ఆ అమ్మ నాన్నగారు ఇప్పుడు లేరు. వాళ్ళ పేరు మీద మా అన్నయ్యలు గుడి కట్టించారనమాట. ఈ నిమిషాంబ మా కులదైవం. సో ముగ్గురు ఇది చేసాము. సో ఇది ఈ అమ్మాయి మా మేనేజర్ అనమాట. ఈ అమ్మాయిలు అయితే గుడి ఉండదు. మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఉండారు కదా కువైట్లో, బట్ తనే ఇదంతా చూస్తుంది. ఇంత అది అవన్నీ దానికి ఈ అమ్మాయికే మేమందరం రుణపడి ఉంటాము. మించినటువంటి వారు మా మావయ్య గారు. అంటే మా మావయ్య గారు వాళ్ళ 5 అన్నదమ్ములు. 5 అన్నదమ్ముల రెండోవారైనటువంటి మూడోవారైనటువంటి కరుణాకర్ మావయ్య గారు ఆయన ఈ గుడిని వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా కట్టించారు. అయితే ఆయన కువైట్లో జాబ్ చేస్తున్నారు. మేము కూడా అక్కడే వస్తున్నాం, అక్కడి నుంచే వచ్చాము. ఆవిడ కోరికలన్నీ కూడా చదువులు ఇవ్వడమే కాకుండా కోరికలను కూడా తీరుస్తుంది. అయితే ఒక విషయం చెప్పాలంటే కనుక ఈ 5 సాధారణంగా కుటుంబంలో ఒక్కరు చదువుకున్న వాళ్ళు, 2 చదువుకున్న వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే కనుక ఆవిడ శక్తి వల్ల ఇక్కడ 5 కూడా చక్కగా చదువుకొని ఒక భారతదేశంలోనే కాక దేశ విదేశాల్లో కూడా వాళ్ళే కాకుండా వాళ్ళ పిల్లలు కూడా చక్కగా సెటిల్ అయ్యారు, అనేక ఉద్యోగాలు చేస్తూ. అంటే ఆ కటాక్షం ఈ యొక్క నాంపల్లి కుటుంబం మీద ఎంత ఉందో ఈ విషయం తెలుస్తేనే మీకు అర్థమవుతుంది. ఆవిడ కటాక్షం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, రాబోయే పిల్లలందరికీ కూడా ఉండాలని ఆశిస్తున్నాను. ఓం బ్రహ్మచార్యాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం త్రైమూర్తయే నమః. ఓం త్రికాలజ్ఞానాయ నమః. ఓం శుభదాయ నమః. ఓం సర్వాత్మికాయ నమః. ఓం రక్తవేద్యమంత్రే నమః. ఓం సర్వదేవసుతాయ నమః. ఓం సామ్యాయ నమః. ఓం సురాసుర నమస్పదాయ నమః. ఓం కాళరాత్ర్యై నమః. ఓం కళాధారాయ నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వసుధాయ నమః. ఓం తీవ్రాయ నమః. ఓం వంద్యాయ నమః. ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః. ఓం శ్వేతాననాయ నమః. ఓం రక్తమధ్యాయ నమః. ఓం నీలజంఘాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం చతురాన సామ్రాజ్యాయ నమః. ఓం హంసవాహనాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం శ్రీ కందిగ్రామస్థిత జ్ఞాన సరస్వతీ దేవ్యై నమః. ఓం నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. లాక్షాసమ్మిళితై స్థితాభృతైతై శ్రీవాస సమ్మిశ్రితై కర్పూరాగలిత పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధమాచమనీయం సమర్పయామి. ప్రోక్షా పరిశిచ్య అమృతమస్తు. परिवार समेत श्री ज्ञान सरस्वती देव्यै नमः. नारिकेल कदलीफल निवेदनं समर्पयामि. मध्ये मध्ये पानीयं पूर्वाभोजनं उत्तराभोजनं हस्तप्रक्षालनं पादप्रक्षालनं शुद्धमाचमनं समर्पयामि. भोगीफलस्य कर्पूरे नागवल्लीतले धृतं मुक्ताजोडसमायुक्तं ताम्बूलं प्रतिष्ठितां ताम्बूलयुक्त दक्षिणां समर्पयामि. कर्पूर आनन्दनीराजन दीपं दर्शयित्वा ॐ Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!